శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, జినామ్ వ్యాలీ శాశ్వతం, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం, ఓఆర్ఆర్ శాశ్వతం. ఇవన్నీ మిగిలిపోతాయి. రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మిగిలి పెట్టేది పోయేది మన మంచి పేరు, మనం చేసిన మంచి పనులు శాశ్వతం. అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే ఆయన అరెస్ట్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ మన ప్రజలు కానీ అట్లానే యావత్ ప్రపంచంలో 80 కంట్రీల్లో నుంచి మన తెలుగాళ్ళు ఆయన కోసం మేమున్నాము మీకు అని రోడెక్కారు. అది ఎందుకు వాళ్ళు మర్చిపోలేదు. ఆయన నాయకత్వం గురించి వాళ్ళ జీవితాల్లో ఆయన వెలుగిచ్చారు. వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందంటే ఆయన తీసుకొచ్చిన ఉద్యోగం వలన వాళ్ళ కుటుంబం సంతోషంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుని వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అది అట్లా వాళ్ళు ఆయన మీద నమ్మకంతో ఏ నాయకుడికి దక్కలేదు యావత్ భారతదేశంలో. ఆయన నాయకత్వం మీద నమ్మి ప్రజలందరూ కలిసి ముందుకొచ్చారు. ఎప్పుడు రాని స్త్రీలు మహిళలు వాళ్ళ ఇల్లు గడప దాటి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారంటే అక్కడే చెప్పుతుంది వాళ్ళకి ఆయన నాయకత్వం కింద వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి తర్వాత వాళ్ళ భావి తరాలకి ఆ నాయకుడు అవసరం అనేది వాళ్ళకి గుర్తుంచుకుని వాళ్ళు ఆ నాయకుడి కోసం బయటకు వచ్చారు. అదే కాకుండా చాలా ర్యాలీలు తీశారు, క్యాండిల్ ర్యాలీ అని, దీక్షలని. అట్లానే మహిళ అనే చూడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని చాలా హింసించారు. కానీ మహిళలు మళ్ళీ కూడా వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ పొద్దునొచ్చి మళ్ళీ కూర్చునేవారు ర్యాలీకి. అది మహిళా శక్తి అంటే. మహిళ అనుకుందంటే ముందుకే వెళ్తుంది, వెనక్కి తిరగదు. అది నాలో కూడా ఉంది. మన నందమూరి తారక రామారావు గారు ఆయన పౌరుషం, పట్టుదల, ధైర్యం ఆ 3 ఆయన నాకు పంచారు. ఇప్పుడు కూడా నేను ముందుకు వెళ్తున్నానంటే ఆ పట్టుదల, క్రమశిక్షణ అనేది మా కుటుంబంలో ఉంది గనక, ఆయన ఇచ్చింది నేను మర్చిపోలేను గనక, అట్లా పెరిగాను గనక నేను ఒక్కదానైనా కూడా నేను ముందుకెళ్ళాను. అది పట్టుదల అంటే, అది క్రమశిక్షణ ఆయన నాకు నేర్పించింది. అట్లానే మీ అందరికీ తెలుసు లోకేష్ ఇవ్వగలం అని పాదయాత్ర ముందుకు తీసుకెళ్ళాడు. అప్పటికి ఒక తల్లిలాగా నేను భయపడాను. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం అతను ఏమైనా హామీ చేస్తుందని. ఒక నిమిషం నాకు తల్లి మనసు అనేది గుర్తుకొచ్చింది. ఒకే మాట అన్నాడు, అమ్మ నేను ఇంట్లో ఉన్నా కూడా చంపేయాలనుకుంటే వాడు ఇంట్లో లోపలికి వచ్చి కూడా చంపుతాడు, నేను ఆగను, నేను ముందుకెళ్తానన్నాను. అప్పుడు నాకు మన భారతీయ సైనికులు గుర్తుకొచ్చారు. వాళ్ళందరూ యావత్ భారతదేశం చుట్టూ వాళ్ళు మనని కాపాడుతున్నారు ఈ దేశాన్ని. సరే మన లోకేష్ కూడా ఒక సైనికుడిలాగా ముందుకెళ్ళాలి అని దీవించి నేను ముందుకి పంపించాను. ఆ యువగలం అతను వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు, అట్లానే వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో అతను ఆ యువగలం ముందుకు తీసుకెళ్ళాడు. అదే కాకుండా 226 రోజులు ఆయన పాదయాత్ర చేశాడు. 3132 కిలోమీటర్లు నడిచాడు అతను. అది ఎందుకు? అది మీకోసం, ప్రజల కోసం,
మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాడు.